అందరికీ నమస్కారం. మన పిరమిడ్ హౌస్కి వాళ్ళ మెడిటేషన్ చేయడానికి వచ్చా. అంటే ఇంకా రెగ్యులర్గా చేయడానికి నిర్ణయించుకున్నా. అయితే మన వేణుకుమార్ గారు, తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ వేణుకుమార్ గారు ఇంటి దగ్గరలో పిరమిడ్ హౌస్ ఆయన నిర్మించున్నారు. నాకు తెలిసి ఇది 5 yearsగా ఉండింది. అయితే మనకున్న సొసైటీలో అనేక రకమైన స్ట్రెస్, టెన్షన్స్ ఎన్నో వస్తున్నాయి. దానివల్ల మనం నిరంతరం దాంట్లో ఉండడం వల్ల మైండ్కి రిలాక్స్ లేకుండా, ఆ మైండ్ రిలాక్స్ లేకపోవడం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నాం. అందువల్ల మన మేడం గీతాలక్ష్మి గారు, వేణుకుమార్ గారు మిసెస్ గీతాలక్ష్మి గారు నేను వివరంగా చెప్పారు. సో మన పుట్టిన కాడి నుంచి మన శ్వాస స్టార్ట్ అవుతుంది. అందువల్ల మన శ్వాసను మనం గమనిస్తూ మనం ముందుకి మన లైఫ్ని తీసుకుపోవాలి. టెన్షన్లు అనేవి వస్తుంటాయి. అందువల్ల మెడిటేషన్ అనేది నిరంతరం మన జీవితంలో అదొక అలవాటు కింద మార్చుకుని ఉంటే అనేక రోగాలకి నివారణగా ఉంటుందని వివరంగా చెప్పారు. సో ఇది వచ్చి మన ఎవరైనా తేనాంపేట దగ్గరలో టీ నగర్ కానీ, ఈ పక్కన ఆలూరుపేట, అభిరాంపురం, అడియార్ ఈ సైడ్లో ఉండే వాళ్ళందరికీ సెంటర్ ప్లేస్గా ఉంటుంది. ఎవ్రీ డే 24 hours ఎప్పుడైనా కూడా మీరు ఓపెన్లోనే ఉంటుంది. వచ్చి మెడిటేషన్ చేసుకుని ఈ పిరమిడ్ హౌస్లో ఆ లోపలికి వెళ్ళి ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడే అనేక ఆ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. సో అందువల్ల మన ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం బాగుంటుంది. సో అందరూ కూడా నా సలహా ఏంటంటే మెడిటేషన్ అనేది మస్ట్గా అందరూ చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా సంస్థ రన్ చేస్తున్నప్పుడు అనేక మందికి అనేక రకాలుగా హెల్ప్ చేసి కొన్ని ప్రాబ్లంలోకి వెళ్ళి చాలా టెన్షన్కి గురయ్యా. అప్పుడు మేడంతో చెప్తుంటే మీరు రండి అన్నారు. గత 1 weekగా రావడం జరుగుతుంది. మైండ్ చాలా రిలాక్స్గా ఉంది. సో నేను ఏదైతే పొందుతున్నానో నా ప్రజలందరూ కూడా పొందాలనే కోరికతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సో అందువల్ల అందరూ కూడా ఈ యొక్క సర్వీస్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.